బ్యాడ్ టచ్ అంటే ఏంటి, అవి ఏంటియో మీకు తెలుసా? ఎక్కడ టచ్ చేస్తే గుడ్ టచ్, ఎక్కడ టచ్ చేస్తే బ్యాడ్ టచ్ తెలుసా? తెలిస్తే చెప్పండి, తెలియకుండా తెలియదు అని చెప్పండి. తెలియదు కదా? ఇంతకుముందు ఒకసారి మన మేడం వచ్చి చెప్పింది కదా, ఆ రూమ్లో కూర్చోబెట్టి తెలుసా? చెప్పండి. సరే, మీకు తెలియకుంటే నేను చెప్తాను. ఎక్కడ టచ్ చేస్తే గుడ్ టచ్, ఫస్ట్ ఎందుకు తెలుసుకోవాలి మనం? ఈ గుడ్ టచ్ అనేది బ్యాడ్ టచ్ అనేది మనం ఎందుకు తెలుసుకోవాలి చెప్పాలా? ఎందుకు తెలుసుకోవాలనేది? 9 months పాప ఎంత ఉంటుందో తెలుసా మీకు? ఇంతే చిన్న, మన చేతిలో పట్టే అంత ఉంటుంది 9 months పాప. 90 years బామ్మ ఎంత ఉంటుందో తెలుసా? 90 years బామ్మ. మీ అమ్మ నానమ్మలు అమ్మమ్మలు ఉంటారు కదా, అంత ఏజ్లో ఉంటుంది. అంత ఏజ్లో ఉన్న వాళ్ళకు కూడా అఘాయిత్యాలు జరిగాయి. 9 నెలల పాప మీద జరిగింది, 90 సంవత్సరాల బామ్మ మీద జరిగింది. ఇప్పుడు మీరు ఎదిగే పిల్లలు ఎంత జాగ్రత్తగా ఉండాలి ఈ విషయంలో. అఘాయిత్యాలు అంటే తెలుసా? ఏ క్లాస్ వాళ్ళు ఉన్నారు ఇక్కడ? 7th. ఏ క్లాస్ నుంచి ఏ క్లాస్ వరకు? ఫస్ట్ 7th. ఫస్ట్ నుంచి 7th. సరే, మీకు రేప్ అంటే ఐడియా ఉందా? రేప్ అంటే తెలుసా? తెలుసా? తెలుసా తెలీదా? తెలియదంటే తెలియదని చెప్పాను, తెలుసా అంటే నేను చెప్తాను, తెలియదంటే నేను చెప్తాను. అఘాయిత్యాలు అంటే అబ్బాయి అమ్మాయిని తప్పుగా ప్రవర్తించడమే కదా మీ దృష్టిలో రేప్ అంటే. సరే, ఆ 9 months పాపను వాళ్ళ అమ్మ పక్కన పడుకుంటే తీసుకెళ్ళి అఘాయిత్యం చేసి చంపేశాడు ఒక దుర్మార్గుడు. 90 years బాబను కూడా ఇక్కడ దింపస్తా అని తీసుకెళ్ళి అఘాయిత్యం చేశాడు. సో వాళ్ళకే రక్షణ లేని సమాజంలో మీరు ఎదిగే పిల్లలు ఎంత జాగ్రత్తగా ఉండాలి? ఇందాక అన్నారు గుడ్ టచ్ అంటే ఏంటి, బ్యాడ్ టచ్ అంటే ఏంటి. గుడ్ టచ్ అంటే ఏంటి చెప్పండి నాన్న? గుడ్ టచ్ అంటే ఏంటి? మంచి దృష్టితో ముట్టుకోవడం. బ్యాడ్ టచ్ అంటే చెడు దృష్టితో ముట్టుకోవడం. సరే, మీకు ఎక్కడ ముట్టుకుంటే గుడ్, ఎక్కడ ముట్టుకుంటే బ్యాడ్ అనేది తెలుసా? తెలియదు కదా? తెలుసా తెలీదా? నేను చెప్తారా? నేను ముట్టుకుంటా, అది గుడ్డా బ్యాడా మీరు చెప్పాలి. ఇక్కడ ముట్టుకుంటే గట్టిగా తినలేదా మధ్యాహ్నం? ఇక్కడ ముట్టుకుంటే, ఇక్కడ ముట్టుకుంటే, ఇక్కడ ముట్టుకుంటే, ఇక్కడ ఇక్కడ బ్యాడ్ బ్యాడ్, ఇక్కడ బ్యాడ్. మీరు ఇక్కడ ముట్టుకుంటే గుడ్ టచ్ అన్నారు, ఇక్కడ ముట్టుకున్నా గుడ్ టచ్. చెంపల మీద ముట్టుకోవచ్చు, ముక్కు మీద ముట్టుకోవచ్చు, షోల్డర్ మీద కూడా ముట్టుకోవచ్చు. మిగతా ప్లేసెస్లలో ఎక్కడ ముట్టుకున్నా అది ఏంటిది? టచ్. ఓకేనా? బ్యాడ్ టచ్. ఇట్లా లిప్స్ కూడా టచ్ చేయద్దు ఎవరు, ఓకేనా? ఏమంటారు దాన్ని? బ్యాడ్ టచ్ అంటారు. ఎవరైనా ముట్టుకుంటే ఏం చేస్తావు నువ్వు? ఓకేనా? తెలిసిందా మీకు గుడ్ టచ్ ఏంటండి, బ్యాడ్ టచ్ అంటే ఏంటి? ఎక్కడ ముట్టుకుంటే అర్థమైంది కదా? మీకు ఎలా చెప్పాలంటే, మనం బట్టలు వేసుకొని ఏవైతే కనబడకుండా ఉన్నాయో ఆ ప్లేసెస్లలో ఎవరు ముట్టుకున్నా అది బ్యాడ్ టచ్. ఎవరు ముట్టుకుంటారు మనల్ని చెప్పండి? అమ్మాయిలు ఎవరు ముట్టుకుంటారు? అరే బాయ్స్ ముట్టుకున్నా, బాయ్స్ మిమ్మల్ని అమ్మాయిలు ముట్టుకోరా? ఎవరైనా మన పర్సనల్ ప్లేసెస్ లో ముట్టుకుంటే అది బ్యాడ్ టచ్. అమ్మాయి అయినా అబ్బాయి అయినా, అమ్మాయిని అమ్మాయి కూడా ముట్టుకోవద్దు, ఓకేనా? ఎందుకు తెలుసుకుంటున్నాం మనం? దీనివల్ల లాభం ఏంటి? మనం తెలుసుకోవడం వల్ల ఏంటిది? అబ్బాయిని అబ్బాయి కూడా ముట్టద్దని చెప్పారు. అబ్బాయిని అబ్బాయిలు కూడా ముట్టుకోవద్దు నాన్న. అది అవును మేడం, కరెక్ట్ మీరు చెప్పింది. అబ్బాయిలు అబ్బాయి ఎవ్వరు కానీ మన పర్సనల్ ప్లేసెస్ లో మనల్ని ముట్టుకోవద్దు చెప్తున్నా కదా, ఓకేనా? సరే, ఇంకా ఎవరి వల్ల మనం గురవుతాం బ్యాడ్ టచ్కి చెప్పండి? చెడు చేసేవాళ్ళు. ఎవరు? మన ఆపోజిట్ ఎవరు ఉంటారు? నేను చెప్తా, కొన్ని రిలేషన్స్ చెప్తా. వాళ్ళు ఎవరు ముట్టుకున్నా మనకు బ్యాడ్ టచ్. ఎవరు ముట్టుకోవద్దు మనల్ని. మన తాత, అన్న, మామ,
ఎవ్వరున్నా ప్రతి ఒక్క ఆపోజిట్ జెండర్ అంటే ఆపోజిట్ అంటే మీ అమ్మాయికి అబ్బాయి, అబ్బాయికి అమ్మాయి, ఎవరున్న ఆపోజిట్లా మనం నచ్చి బ్యాట్ టచ్ చేసిరు అనుకోండి అది తప్పు అని చెప్పాలి. ఓకేనా? నాన్న అన్నా కదా, నాన్న బ్యాట్ టచ్ చేస్తాడా? చేయడు కదా. మన నాన్నలు అయితే చేయరు, ఎవరు అలా చేయరు. కొన్ని దుర్మార్గులు కూడా ఉన్నారు కొంతమంది నాన్నలు. ఒక ఇన్సిడెంట్ జరిగింది చెప్పన్నా. ఎలకతుర్తిలో జరిగింది నాన్న. 2-3 వీక్స్ అవుతుంది అంతే. వాళ్ళ నాన్న వాళ్ళ కూతుర్ని ఇందాక చెప్పాను కదా అఘాయిత్యం బ్యాట్ టచ్ చేశాడు. బ్యాట్ టచ్ చేస్తే ఆమె వాళ్ళ కూతురు ఉన్న వాళ్ళ అమ్మ పోయి ఆయన మీద కంప్లైంట్ చేశారు పోలీస్ స్టేషన్లో. నాన్నతోటి కూడా మనకు రక్షణ లేకుండా అయింది సమాజంలో. అలాంటప్పుడు మీరు ఇప్పుడు తెలుసుకున్నారు కదా గుడ్ టచ్ అంటే ఏంటి, బ్యాడ్ టచ్ అంటే ఏంటి. ఒకవేళ మీరే కనుక బ్యాడ్ టచ్కి గురైనప్పుడు మీరు ఏం చేస్తారు? ఒక అంకుల్ వచ్చి మిమ్మల్ని ముట్టుకున్నాడు అనుకోండి, ఏం చేస్తారు? ఇందాక చెప్పారు కదా ఇలా చేయండి అలా చేయండి అని, కంప్లైంట్ చేస్తారా? ఇందాక ఏదో నేర్చుకున్నారు కదా ఫైటింగ్ లాగా. ఫస్ట్ మీరు ధైర్యంగా ఉండాలి. ఎవరైనా మిమ్మల్ని బ్యాడ్ టచ్ చేసినప్పుడు ధైర్యంగా ఉండాలి. మీ ధైర్యంతో అక్కడ అవతల మనిషికి భయం అనేది ఏర్పడాలి. అర్థమవుతుందా? ఇప్పుడు ఒక పర్సన్ మిమ్మల్ని బ్యాడ్ టచ్ చేసేది అనుకోండి, మీరు ఏం చేస్తారు? కొడతామంటారు, కొట్టుడే అంటారు, లేదా పోలీసులకు చెప్తామంటారు. పోలీసులకు చెప్పేదాకా ఆయన ఉంటాడా? అప్పలోకి ఏదో ఒకటి చేసేసి వెళ్ళిపోతాడు మిమ్మల్ని. మీరు కొట్టినా కానీ 4 వగ పెట్టి కొడతాడు మిమ్మల్ని. ఓకేనా? ఫస్ట్ మీ 2 చేతులు అయితే ఖాళీగా ఉంటాయి. ఓకేనా? మీ 2 చేతులు ఖాళీగా, ఎక్కడైతే ఆయన మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారో ఆ పర్సన్ ఆ చెయ్యిని గట్టిగా పట్టుకొని ఫోర్సబుల్గా నెట్టేయండి. అర్థమవుతుందా? ఫోర్సబుల్గా నెట్టేయండి. ఫోర్సబుల్గా నెట్టేస్తే అప్పటికే ఆయనకు అర్థమైపోతుంది పిల్ల చాలా హుషారుగా ఉంది, కంప్లైంట్ చేస్తుందేమో అని అర్థం. తర్వాత నెక్స్ట్ ఏం చేస్తారు? అక్కడ నుంచి వెళ్ళిపోతారా నెట్టేసి? క్వశ్చన్ చేయాలి. ఎందుకు ముట్టుకున్నావు నన్ను, నీకేం కావాలి అని ధైర్యంగా. ఎలా? ధైర్యంగా గట్టిగా అడగాలి. ఏంటి నీకేం కావాలి, ఎందుకు ముట్టుకున్నావు నన్ను అని అరిస్తే అక్కడ ఉంటాడా? వెళ్ళిపోతాడా? వెళ్ళిపోతాడు కదా. మీకు కంప్లైంట్ చేసేటట్టు ఉన్నది, నాకేదో మూడైంది ఇక అని వెళ్ళిపోతాడు. మీరు చేయడం వల్ల ఇంకొక అమ్మాయిని ఆయన బ్యాడ్కి గురి చేయడానికి ఆలోచిస్తాడా లేదా? అర్థమవుతుందా? ఇంకొక పర్సన్ అయితే మళ్ళీ అట్లా చేయడు కదా. మీరు చేయడం వల్ల, మీరు క్వశ్చనింగ్ చేయడం వల్ల, మీరు క్వశ్చనింగ్ చేసిన తర్వాత ఎక్కడ స్కూల్లో అయితే టీచర్స్కి, ఇంటి దగ్గర అయితే పేరెంట్స్కి, ఎక్కడున్నా ఎవరికి మీకు సపోర్టింగ్ చేసే వాళ్ళకి ఎవరికన్నా చెప్పాలి. ఓకేనా? అర్థమైందా మీకు? ఏమర్థమైంది? గుడ్ టచ్ బ్యాడ్ టచ్ అర్థమైంది. ఎవరికి కంప్లైంట్ చేయాలి? ఎక్కడైతే జరుగుతుందో ఇన్సిడెంట్ అక్కడ నియర్లో మనకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే కంప్లైంట్ చేయాలి. మీరు చేయడం వల్ల ఇంకో వ్యక్తికి సఫర్ కాకుండా ఉంటారు. ఆ పర్సన్కి పనిష్మెంట్ ఉంటుందా మనం చెప్పడం వల్ల? పనిష్మెంట్ అయితే అవుతుంది కదా. పనిష్మెంట్ అయితే మళ్ళీ రిపీట్ చేస్తాడు అలాంటివి చేయడు కదా. అర్థమైంది కదా మీకు? ఇంకా ఫోన్స్ ఎక్కువ ఎవరెవరు వాడుతున్నారు? ఏమేమి అకౌంట్స్, సోషల్ మీడియా అకౌంట్స్ చెప్పండి. చెప్పండి పిల్లలు, ఇటు వినండి, అటు కాదు కాన్సన్ట్రేషన్, ఇటు చేయండి. ఫోన్స్ ఎవరెవరి దగ్గర ఉన్నాయి? మీరు చూస్తారా? ఫోన్స్ చూస్తారు కదా. అన్నం తినేటప్పుడు ఫోన్ ఉండాలి, అంతే కదా. ఎవరు ఉండాలి ఇక్కడ? ఫోన్ లేని వాళ్ళు చేయొద్దండి. ఒక్కరు కూడా కనిపించారు అందరి దగ్గర ఫోన్. ఇంటికి వెళ్తే అమ్మాయిలు, మీరు 7th క్లాస్ అమ్మాయిలు ఇన్స్టాగ్రామ్ వాడుతున్నారా? నిజం చెప్పండి. మీరు కనుక మీ ఫోటోలను కనుక పోస్ట్ చేసినట్టయితే అవి ఇంటర్నెట్లో వైరల్ అయిపోతాయి. మీ ఫొటోస్ ఎక్కడ పడితే అక్కడ ఉంటాయి. మొత్తం దాన్ని మార్ఫింగ్ చేస్తారు. ఆ ఫొటోస్ని అసభ్యకరంగా మార్ఫింగ్ చేస్తారు. మీకు అర్థమవుతుందా? మార్ఫింగ్ అంటే అసభ్యకరంగా వితౌట్ డ్రెస్సెస్ పెడతారు మీ ఫొటోస్ని. అవి సేల్ చేస్తారు ఇంటర్నెట్లో. సో జాగ్రత్త.